కేంద్ర మంత్రి బండి సంజయ్పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు. సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ పేరు మార్చేది లేదని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ ఫోటో పెట్టమని తేల్చి చెప్పారు. ప్రజల్లో కేసీఆర్కి ఎలాంటి సానుభూతి లేదంటున్న షబ్బీర్ అలీతో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సలహాదారు షబ్బీర్ అలీ గారు ఉన్నారు. షబ్బీర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బండి సంజయ్ మాట్లాడుతూ ఏదైతే ఇందిరమ్మ పేరు పెట్టినా కానీ అలాగే రేషన్ కార్డులో ప్రధాని మోడీ బొమ్మ లేకపోతే మేము పైసలు ఇవ్వమని చెప్పి తెగేసి చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ అయితే బండి సంజయ్ గారు ఇంకా మున్సిపల్ కార్పొరేటర్ కరీంనగర్ అనుకుంటాడో తెలియదు. ఆయనే కేంద్రంలో స్టేట్ మినిస్టర్ ఆఫ్ హోమ్, అది కూడా లా అండ్ ఆర్డర్ కాపాడే అలాంటి హోమ్ డిపార్ట్మెంట్లో ఉండి చిన్న పిల్లలు తిరిగా అనుభవం లేనిది. దాంతో తెలిసేది ఏమంటే అన్పడ్ చదువు రాని వ్యక్తుల భాషలో మాట్లాడిండు. ఆయనకు తెలియదు ఇది ఫెడరల్ స్ట్రక్చర్, కేంద్రాలు రాష్ట్రాల మధ్యలో ఒప్పందాలు కొన్ని ఉన్నాయి. మేము జిఎస్టీ కడుతున్నాం రాష్ట్రపురం నుంచి, ఇన్కమ్ ట్యాక్స్లో మా వాటా ఉంది, అన్నీ ఉంది. కానీ మీరు ఈ మధ్యలో చూసినారు సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒకటై మాతోనే తీసుకుంటున్నారు డబ్బు 1 రూపీ, మాకు ఇచ్చేది 30 పైసా బ్యాక్. మరి నార్త్ ఇండియాలో యూపీలో మీరు వాళ్ళ దగ్గర 1 రూపాయి కలెక్ట్ చేస్తే వాళ్ళకు 3 రూపాయలు 7 రూపీస్ ఇస్తున్నారు. మీరు 7 టైం, కొన్ని చోట 12 టైం వాళ్ళ రాష్ట్రంలో వచ్చిన రెవెన్యూ కంటే 12 టైం అడిషనల్ ఇస్తారు. సౌత్ ఇండియాలో ఉన్న కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఆంధ్ర మా దగ్గరికి వెళ్ళి 1 రూపీ తీసుకుంటే మాకు బ్యాక్ ఓన్లీ 30 పైసా. కాబట్టి మేమేం చెప్పాలి? మరి అన్ని మోదీ గారు అన్ని పథకాల్లో మా గౌరవ ముఖ్యమంత్రిది లేకుంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రులది మా తెలంగాణ వాటా తీసుకుంటున్నాం కాబట్టి మా ఫోటో కూడా పెట్టు. ప్రతి తెలంగాణ డబ్బుకు మీద తెలంగాణ ప్రజల అధికారంలో ఉన్నాం కాబట్టి ఇది నీ డబ్బు కాదు, ఆయన డబ్బు కాదు, ఆనవాయితీ వస్తుంది. మోదీ గారు కోవిడ్లో ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నాడా? బండి సంజయ్ మాట్లాడుతూ మీ సొంత పైసలు అయితే మీరు ఉసామా బిన్ లాడెన్ పేరు పెట్టుకోండి, లేకపోతే దావూద్ ఇబ్రాహిం పేరు పెట్టుకుని మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మోదీ గారు సొంతం పైసలు ఉన్నాయా? కోవిడ్లో కానీ ఇప్పుడు అన్ని పథకాలన్నీ ఆయన ఫోటో పెట్టుకుని, ఈవెన్ దో పార్లమెంట్ డబ్బులు ప్రజల అయినా పార్లమెంట్, కొత్త పార్లమెంట్కు రాష్ట్రపతికి విలువలే. ఆయనే రాష్ట్రపతికి పిలవకుండానే పార్లమెంటు సొంతంగా ఆయననే పోయి ఇనాగరేట్ చేసిండు. అలాంటి వ్యక్తి ఇట్లా క్వశ్చన్స్ చేసి కలిసి ఫెడరల్ సెక్టర్లో స్టేట్ సెంట్రల్ ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉండాలి. కానీ మా ఫోటో ఏం చేస్తావా? పెట్టాం, 80% పెట్టాం. ఇవ్వవా పైసా? ఇవ్వకుంటే మేము కూడా మా దగ్గర సెంట్రల్ స్కీమ్స్లో ఏ బడ్జెట్ తీసుకుంటారో తీసుకోకు, రిటర్న్ ఇచ్చేయండి. మీకు అవసరం కూడా లేదు. మాకు రూపాయి తీసుకొని మీరు 30 పైసలు ఇచ్చి మీ పెద్ద గణకార్యం ఏమున్నది? సెంట్రల్ ఫండ్స్ ఏమొస్తున్నాయి మాకు? మా దాంట్లోకి వెళ్ళి ఓన్లీ 30% కదా నువ్వు ఇచ్చేది, 100% తీసుకొని 30 ఇస్తున్నావు. అది కూడా మా దగ్గర తీసుకోకు, నువ్వు ఇవ్వకు, ఖతం అయిపోతుంది. సంజయ్ మాట్లాడుతూ గద్దర్కి సంబంధించిన విషయంలో కూడా ఒక నక్సలైట్ అతనికి మేము ఖచ్చితంగా ఇవ్వమంటే ఇవ్వం, ఎలా ఇస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. క్రైమ్ మాత్రం చేయలేదు, పాటలు పాడుకుంటా ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు. దాని తర్వాత జీవితంలో మంచి పరీక్షలు జైల్లో కానీ దాంట్లో కానీ వచ్చిన తర్వాత మారిపోతారు. అన్ని ప్రభుత్వాలు మారే అవకాశాలు ఇస్తాయి. కోర్టు ఇస్తుంది, చట్టం ఇస్తుంది, మారు బాబు అని చెప్పే అవకాశం ఇస్తారు. ఎందుకంటే మన పౌరుడు, మన సిటిజన్. అట్టనే గద్దార్ గారు మారిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమాలు ఆయన పాటనే కదా, సగం తెలంగాణలో ఉద్యమంలో అంటే మ్యాక్సిమంగా ఉద్యమాల్లో పాల్గొని ఆయన పాటనే. ఆ పాట వల్లనే తెలంగాణలో యువకులకు ఒక యువతకు ఒక బలం, ఒక శక్తి అనేట్టు ఆయన చేసిన వ్యక్తి మీద మీరు ఇవ్వకండి. కానీ ఆయన నక్సలైట్ మేము ఇయ్యము, మీరు ఎవడరా పోయి కొన్ని దినాలైతే మళ్ళీ ఇది పోతుంది. మేము 60 సంవత్సరాలు కేంద్రంలో పాలన చేశాను, ఇప్పుడు లేము, రేపు మళ్ళీ వస్తాము. కానీ ఒక వ్యక్తిని కించిపరచడం, అది కూడా ఉద్యమకాన్ని కించిపరచడం మంచిది కాదు. బండి సంజయ్ ఇమీడియట్లీ నువ్వు పెద్ద మనిషి, ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నావు కాబట్టి అంత పెద్ద వ్యక్తికి అవమానం చేసే బదులు ఆకాశం మీద ఊదితే మన మీద పడుతుంది. అలాంటి వ్యక్తి మీద మాట్లాడితే మంచిది కాదు. విత్డ్రా చేసుకో, అపాలజీ అడుగు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు, అలాగే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీలు రానున్నాయి. సో మీకు ఎమ్మెల్సీ వస్తున్నది, వార్తలు వినిపిస్తున్నాయి, మినిస్టర్ వస్తుంది, దీనిపై మీరు నా దగ్గర లేదు. ప్రస్తుతం ఎంత ఖాళీ అవుతుంది, ఎంత అవుతుంది నాకు అంత లేదు.
ప్రెసిడెంట్ సాబ్ దగ్గర మాట్లాడేందుకు వచ్చిన. కేసీఆర్పై ఇంకా ప్రజల్లో సానుభూతి ఉందని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడారు. నిజంగా ఇంకా కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి అలాగే ఉందంటారు సార్? ఇప్పటివరకే ప్రజలు రాలేదు, అసెంబ్లీలో ఆయన పాత్ర పొజిషన్గా చేయలేదు. ఇప్పుడు అలాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నారంటే ఎవరు నమ్ముతారు? అది కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, అయితే ప్రజల్లో అయితే కేసీఆర్కి ఎలాంటి సానుభూతి లేదు, ఇప్పటికి అసెంబ్లీకి రాలేదు, ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. అలాగే బండి సంజయ్కి సంబంధించి కూడా బరాబర్ మేము ఫోటో పెట్టాము, అలాగే మేము ఏదైతే ఇందిరమ్మ పేరే బరాబర్ పెడతామని చెప్పి కూడా షబ్బీర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9 న్యూస్.